దురదృష్టమైన ఫైర్ యాక్సిడెంట్ శోభనాద్రిపురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది. దాదాపు 9 కాలిపోవడం, 14 మందికి గాయాలవడం, అందులో 7గురిని మన గుంటూరు మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం 3 సంవత్సరాల చిన్న బాబు మరణించారు. ఇంకా ఇద్దరు పేషెంట్ల కండిషన్ క్రిటికల్గా ఉంది. దాదాపు 80% బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. 50 నుంచి 60% బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. అందరినీ కూడా సందర్శించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం. అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో కుటుంబాలని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలి పని చేసుకుని బతికేవాళ్ళు. ఇటువంటి సంఘటన చాలా బాధాకరం. ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏలూరు జిల్లాలోనూ అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లందరూ కూడా సమాయత్తమయ్యారు. వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను. ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే DDRCలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డ్ లేకపోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక లోటు. దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం, ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలామంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా మన గుంటూరు జిల్లా ఆసుపత్రిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఈ DDRC మీటింగ్లో దీని గురించి ప్రస్తావించాలని నేను మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఒక బర్న్స్ వార్డ్ మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు గుంటూరు హాస్పిటల్లో దానికి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. క్షతగాతులందరికీ కూడా మేము అందించాల్సిన సహాయం తప్పకుండా అందిస్తాం. ఎక్కడ లోటు ఉండదు. ప్రభుత్వం నుంచి CMRF నుంచి కూడా తప్పకుండా వాళ్ళని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా కండిషన్స్ కొంచెం సీరియస్గానే ఉన్నాయండి. బర్న్ ఇంజరీస్ ఎవరికైతే 60% అండ్ అబవ్ ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అబ్జర్వేషన్లో ఉన్నారు. అందరినీ పరామర్శించాం. ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లవాడిని కోల్పోయారు. రాబోయే 2-3 రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను.